జై శ్రీరామ్ అండి అందరికీ. ఇంకా పండగ హడావుడి అనేది పండగ టైంలో చేస్తే బాగుంటుంది, కానీ ఇక పండగ సిరీస్లన్నీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత రన్నింగ్ కామెంటరీ లాగా రోజుకొక వెబ్ సిరీస్ రిలీజ్ అయినట్టు రిలీజ్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి. సో అందరం పండగ చేసేసుకున్నాము, అందరి ఇళ్ళల్లో మ్యాక్సిమం అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. నిన్న కూడా మన సిస్టర్స్ కొంతమంది పెట్టారు, చాలా బాగా ఎంజాయ్ చేశాము సంక్రాంతి అని చెప్పి ఆ సిస్టర్స్ చెప్పారు, చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరూ కూడా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అన్నీ కూడా చాలా మంచి ఎన్విరాన్మెంట్ తోటి హ్యాపీగా స్పెండ్ చేస్తారు ఫ్యామిలీస్తో టైము. సో అదంతా పండగ వరకు ఓకే అండి. పండగ తర్వాత కూడా రన్నింగ్ కామెంటరీ టైప్ వస్తూ ఉంటే ఇంకా ఈ వ్యూస్ కోసం మనీ కోసం ఎంతలా చేస్తారు అనేది అర్థమైపోతుంది అనమాట. సో ఇంకొకటి చెప్పాలనుకునేది ఏంటంటే, వీళ్ళందరూ చేసే తప్పులు జనాలకు కనిపించవు, మన దగ్గరికే వచ్చేసి ఆమె మీద పడేడుస్తున్నావు, కుళ్ళుకుంటున్నావు, కడుపులో మంటుంది, ఇంకోటి చెప్తా ఉంటారు. మరి వాళ్ళకి అంత నచ్చితే, వాళ్ళకి నిజంగా అంత నచ్చితే చూడండి, ఎవరొద్దన్నారు, మిమ్మల్ని చూడొద్దని నేను చెప్పట్లేదే. అవి చిరాకు అనిపించేవి, నాకు ఇబ్బంది అనిపించేవి నేను వీడియోస్లో చెప్తున్నా. సో మీరు చూడాలనిపిస్తే చూడండి, లేదు నా విషయానికే రండి, మీరు నేను చేసేది మీకు నచ్చట్లేదు అలాంటప్పుడు మరి నాకు కూడా చెప్పమాకండి. మీరు నా ఛానల్ స్కిప్ చేసి మీరు అక్కడ పోయి చూసుకోండి, ఎవరు వద్దన్నారు. నా ఛానల్ చూసి మళ్ళీ నా కింద కామెంట్ ఎందుకు రాస్తున్నారు అంటే, నేను నచ్చట్లేదు అని మీ ఉద్దేశం బయట చెప్పాలి కాబట్టి, నాతో చెప్పాలి కాబట్టి మీరేం చేస్తున్నారు, కామెంట్స్లోకి వచ్చారు, నాకు చెప్పారు, నాకు తెలుస్తుంది. మరి నేనే విధంగా చెప్పాలి అవతల మనిషికి, నువ్వు మారు, ఇట్లా ఉండు, ఇట్లా ఉండని. మరి ఏదన్నా కామెంట్ పెడితే కనిపించకుండా పోతుందా? మరి ఆ కింద కామెంట్ సెక్షన్లో ఎవరేది రాసినా 10 నిమిషాలకు ఆ కామెంట్ అనేది ఏది కనిపించట్లేదు, బాక్స్ ఓపెన్ ఉంది అంతే, కామెంట్స్ కనిపించట్లేవు. మరి నేను ఏ విధంగా షేర్ చేయాలి? అందుకని నేను వీడియోస్ రూపంలో నేను షేర్ చేస్తున్నాను. సో మీకు తోచిన విధంగా మీరు నా కిందకి వచ్చి నన్ను ఎలా తిడుతున్నారో, నాకు తోచిన విధంగా నాకు కూడా అనిపించింది వీడియోస్లో నేను చెప్తున్నాను. సో మీరు చేసే పనే నేను చేస్తున్నాను, నేను కొత్త పని అయితే ఏం చేయట్లేదు కదా, అది అర్థం చేసుకోవాలన్నమాట. కొంతమంది గురించి, అందరి గురించి కాదండి, కొంతమంది గురించి. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ వరదల్లా ఫ్లో అవుతున్నాయి ఈ మధ్య కొంచెం. సో వాళ్ళకి చెప్తున్నాను అనమాట నేను ఈ విషయాలన్నీ కూడా. ఇకపోతే పండగ ఎన్విరాన్మెంట్ అంటే సంతోషము, హ్యాపీనెస్ అంతా ఉండాలి, కరెక్టే. కానీ కిక్కి 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 అని అక్కడ ఏదన్నా కామెడీ ఉన్నా లేకపోయినా, అసలు అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా కిక్కి కిక్కి అని నవ్వితే ఎంత చండాలంగా ఉంటుందండి. అసలు నవ్వు రాని వాళ్ళకు కూడా నవ్వు వచ్చే విధంగా కొన్ని మాటలు ఉంటే, అసలు నవ్వాల్సిన టైంలో కూడా ఎదుటి వాళ్ళ నవ్వు చూసి చీ అమ్మాయి నవ్వు పాడుగానని అనుకొని నవ్వకుండా ఉండే రోజులు చాలా ఉంటాయి అన్నమాట. సో ఆపోజిట్ వాళ్ళకి నవ్వు వచ్చేటట్టు ఉండాలి, కానీ వాళ్ళకు వచ్చి నవ్వు పోయేటట్టు ఉండొద్దు. ఏం కొంపలు మునిగిపోయాయని కిక్కి కిక్కి అక్కడ ఒక జోక్ ఉండదు, ఒక ఏది ఉండదు. అసలు నవ్వాల్సిన సన్నివేశం, సందర్భం ఒక ఏది కూడా అక్కడ లేనప్పుడు అంత నవ్వు ఏంది, ఎంత చిరాగ్గా ఉంది. అసలు వీడియో చూద్దామా అని చెప్పేసి అనుకున్నా. ఈవెన్ షార్ట్స్లో అయినా ఏందో వీళ్ళ ఓవర్ యాక్షన్స్ చాలా కనిపిస్తాయి. అసలు పడుకున్నది వీడియో ఏంటండి, పడుకున్న వాళ్ళని చూపిస్తారు వీడియోస్లో, లేచి బ్రష్ చేస్తుంటే బ్రష్ చేసేది కూడా వీడియో. అదేం వీడియోనో మరి నాకు అర్థం కాదు. లేచిన దగ్గర నుంచి బాత్రూమ్కి పోయే వీడియోలు తప్పించి ప్రతి ఒక్క అడ్డమైన సన్నివేశాన్ని కెమెరాలో క్యాప్చర్ చేయడమే కాక, ఫ్యామిలీ వాతావరణాన్ని ఎప్పుడైనా సరే ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుందండి. పర్సనల్ లైఫ్ వేరే ఉంటుంది, మనకి పబ్లిక్ లైఫ్ వేరే ఉంటుంది. సో పర్సనల్ అంతటినీ తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టేస్తారేంటండి? మరి పబ్లిక్లో పెడితే మాట్లాడరా? నాలాంటి వాళ్ళు మాట్లాడతారు కదా 100%. బ్రష్ చేయాల్సింది కూడా ఎలా చేసుకోవాలని కూడా చూపించండి. ఇక ఎంతసేపు చేసుకోవాలి, బ్రష్ ఎటువైపు నుంచి ఎటువైపు పెట్టాలి, పళ్ళని ఎంతసేపు క్లీన్ చేయాలి, బ్రషింగ్ ఎంతసేపు చేయాలి, ఇది కూడా చెప్పేయండి, అయిపోయిద్ది. ఇంకా వీడియోలో ఆపడం దేనికి? అసలు బ్రష్ చేసేది చూపించారు, పడుకున్నది చూపించారు, లేచింది చూపించారు, ఆఖరికి టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చేది, అది సర్దేది కూడా ఏం అవసరం అండి? జనాలు ఏం ఎంజాయ్ చేస్తారు ఆ వీడియోస్ వల్ల?
ఒక హాట్ బాక్స్లో పెట్టడం అందరి ఇళ్లల్లో చేస్తారు కదా. అది రిలేటివ్స్ వచ్చినప్పుడు నిజం చెప్పాలంటే పండగలు ఎందుకు వస్తాయి, మనం అందరం కూడా సంతోషంగా ఉండి దానికి సంబంధించి అంతా చేసుకుంటాం కదా. మనం ఇంటికి గెస్ట్లను పిలిచినప్పుడు మనం ఏదో బయట నుంచి తీసుకొచ్చి పెట్టడం కాదు, మనం వండి మనం పెడితే వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయి తింటారు. వాళ్ళకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. వస్తున్నారని తెలుసు కదా, తెలియకపోతే సడన్గా వచ్చిన గెస్ట్లు అయితే పోనీ అని బయట నుంచి తెప్పించినా అది వేరు. కానీ అలా కాకుండా మన ఇంట్లో అనేది మనం ప్రిపేర్ చేయకుండా బయట నుంచి ఫుడ్ తేవడమే ఒక పెద్ద తప్పు. తెచ్చిన ఫుడ్ మళ్ళీ చూపించడం ఒకటి, అందులో ఎన్ని జీడిపప్పులు ఉన్నాయి, ఎన్ని కిస్మిస్లు ఉన్నాయి, ఎవరికి పెడతారు, ఏంటండి ఈ సోది నాన్సెన్స్. మళ్ళీ ముగ్గు గురించి కూడా రన్నింగ్ కామెంటరీస్, వాళ్ళు మాట్లాడుకునే సోది వ్యవహారం మొత్తం పబ్లిక్ లైఫ్లోకి తీసుకొచ్చి పెడితే ఈ జనాలు ఎలా చూస్తున్నారండి. నిజంగా ఈ జనాలకున్న పేషెన్స్కి దండం పెట్టాలనిపిస్తుంది. ఎక్కడ పేషెన్స్ రా నాయన మీకు, ఇంకా ఎక్కడా లేని పేషెన్స్ మొత్తం ఈ వీడియోస్లోనే చూస్తున్నారంటే నాకు అనిపిస్తుంది, అరే ఒక్కొక్క వీడియోకి 50,000 మంది 60,000 మంది పిచ్చి పట్టినట్టు చూస్తున్నారు. ఏముందబ్బా అందులో అంతగానం చూడ్డానికి. అవసరమైంది ఏదైనా పెట్టారనుకోండి దరిద్రం, ఇంకా అసలు ఒక 5,000 వ్యూస్ కూడా చక్కగా రావు. అంటే ఇప్పుడు ఏదన్నా శారీ కటింగ్, బ్లౌజ్ కటింగ్, డ్రెస్ కటింగు, ఇంక ఇలాంటివేవో, లేకపోతే హోమ్కి సంబంధించిన టిప్స్, లేకపోతే ఇంట్లో వ్లాగ్స్, ఇలాంటి చిన్నవి ఏదన్నా మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్కి అయితే చూద్దామన్న వ్యూసే ఉండి సావు. అలాంటిది వీళ్ళ నవ్వులు, వీళ్ళ కిక్కి అన్నప్పుడు ఆ నవ్వేందండి బాబు, చాలా రోతగా ఉంది. అసలు ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తున్నారో. పోనీ యువతల వాళ్ళు ఇట్లకి ఎకిలిపడి నవ్వుతున్నారా, అవతల వాళ్ళకి వీళ్ళ నవ్వు చూసన్నా ఏమన్నా నవ్వు వస్తుందా. మొహాలు తిప్పేసుకున్నారు ఒక ఇద్దరైతే, మీరు గమనించారా. ఎప్పుడైతే నవ్వు వచ్చిందో అప్పుడు అవతల మొహాలు మాడిపోయాయి. బయటికి చెప్పలేక లోపల తిట్టుకున్నా అది వీడియోలో కనిపిస్తుందని కవర్ చేసుకోలేక అల్లాడిపోతున్నారు. వాళ్ళ ఫేసులు చూడంగానే నాకు అర్థమైపోతుంది, అబ్బా వీళ్ళు లోపల ఎంతగానో తిట్టుకుంటున్నారో, ఆ తిట్లు మళ్ళీ తిట్టుకుంటున్నారని కూడా ఎక్స్ప్రెషన్స్లో అర్థం కాకుండా ఉండడానికి ఎంత కవర్ చేయాల్సి వచ్చిందో పాపం వీళ్ళకి. ఏంటబ్బా ఇంత కష్టం వచ్చింది, ఇంత కష్టపడుతున్నారు ఏంటబ్బా అనిపించింది. అసలు ఒక టిఫిన్ బయట నుంచి తెచ్చేది వీడియోనే, ఆ తెచ్చింది ప్లేట్లలో పెట్టేది వీడియోనే, ఆ ప్లేట్లలో పెట్టేది కూర్చొని తినేది వీడియోసే. ఇంకేందండి బయట చల్లేది అదేంటి, పోనీ ముగ్గేమన్నా పూర్తిగా వేసేది పెట్టినా పోనీ డిజైన్స్ ఎలా అనుకుంటున్నారు, ఆ డిజైన్ ఎలా అప్పటికప్పుడు అనుకున్నారు, అది ఎలా వేసారు, ఫైనల్గా ఎలా వచ్చింది అనేదన్నా ఉన్నా పోనీ అదొక చక్కదనం. ఇప్పుడిప్పుడే ముగ్గు నేర్చుకునే వాళ్ళకి అవన్నీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ అయితే కాదు కదా. సో నేర్చుకునే వాళ్ళకి అంత కొంత ఉపయోగపడుతుంది, కొంచెం నాలెడ్జ్ ఉన్నట్టుంటుంది. అలాంటివన్నీ వదిలేసి ఈ కూర్చొని తినే టిఫిన్ల దగ్గర కూడా అలా తింటారు ఇలా తింటారు. అరే పిల్లలు తినే టిఫిన్ల దగ్గర కూడా ఇచ్చి పట్టిస్తారు, నువ్వు అలా తింటావు ఇలా తింటావు, ఆ ఓసిడి గీసిడి. ఏందండి ఇది, చిన్నపిల్లల్ని అనాల్సిన మాటలేనా. వాళ్ళు తినే తిండి దగ్గర వాళ్ళకి నచ్చితే తింటారు, నచ్చకపోతే తినరు. సో అక్కడ కూడా తినే తిండి మీద రన్నింగ్ కామెంటరీస్. అరే మన పిల్లలని లేదు, పరాయి పిల్లలని లేదు, మన సొంత కడుపున పుట్టిన వాళ్ళ మీదే మనం సెటైర్లు వేసుకుంటాం. మరి ఇదేందో నాకు అర్థం కాదు. చాలామంది ఫ్యామిలీస్లో ఒప్పుకోరండి. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి పిల్లల్ని ఒక్క మాట అన్నా తోక తొక్కిన నాగుపాముల్లాగా బుస్సలు కొట్టేస్తాం అనమాట. ఎందుకు పండిస్తామండి మన పిల్లల్ని వేరే వాళ్ళు అంటుంటే మనం ఎలా చూస్తూ ఊరుకుంటాం. మన నోటి నుంచి మాట రావాలి కదా, మనది కదా బాధ్యత. అలాంటిది ఇక్కడ మన పిల్లల మీద మనమే కామెంట్లు వేసేసుకుంటాం, మన పిల్లల మీద మనమే నోరు పారేసుకుంటుంటాం. వాళ్ళ గురించి వేరే వాళ్ళకి కామెంట్ చేసే ఛాన్స్ ఇవ్వం, మనమే కామెంట్ చేస్తాం. సో ఇలా అయిపోతుంది. మరి ఇలాంటి వాళ్ళే జనాలకు నచ్చుతున్నారు. అదేందో నాకు అర్థం కాలే. ఫ్యామిలీ అంటే ప్రాణం పెట్టే వాళ్ళని నచ్చినా అదొక చక్కదనం. ఏందోనండి బాబు లోకం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.